ఆస్తి చేస్తుంటే వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఉమ్, ఆ బిల్డప్ ప్రచారాలు ఎందుకు? ఉమ్, అతి కాకపోతే అప్పటికి గౌరవించాడు పెద్ద ఆయన, అన్నేళ్ళ వయసులో ఉన్నటువంటి ఆయన, ఉమ్, కాపు జాతి ఏదో బాగుపడాలని కోరుకుంటున్నాడు అని గౌరవించాడు ఉమ్, హరిరామజోగి. ఉమ్, ముద్రగడ వచ్చేటప్పటికి అతను ఫ్రమ్ ద బిగినింగ్ కాపులకు సంబంధించి అంటే ఆ, తెలుగుదేశం పార్టీ మీద అతను కోపం ఉంది కానీ జగన్ మీద ఏమీ కోపం లేదు. ఉమ్, రెండవది అతను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు కానీ ఉమ్, ఆ, ఎవరికి ప్రయోజనం చేకూర్చడం. ఇప్పుడు బేసిక్గా హరిరామజోగయ్య ఒక రకంగా వాళ్ళకి ఈవెన్ చిరంజీవిని కూడా అట్లాగే నాశనం చేశాడు. ఉమ్, హరిరామజోగయ్య చిరంజీవికి సలహాలు ఇచ్చాడు. చిరంజీవి పాపం ఆయనకి విపరీతమైన గౌరవం ఇచ్చాడు. ఉమ్, ఏదో కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమా నిర్మాత అతను, ఉమ్, చిరంజీవి హీరోగా. ఉమ్, అందువల్ల సినిమా వాడు కదా అని ఆయన గౌరవం ఇస్తే దిక్కుమాలిన సలహాలు ఇచ్చి పాలకొల్లులో పోటీ చేయించింది చిరంజీవిని ఆయనే. ఉమ్, పిఠాపురంలో చేయాల్సిన మనిషిని పిఠాపురము నరసాపురము వాటిట్లలో ఇతని మనుషులకి టికెట్ ఇప్పించుకోవడం కోసం, అప్పుడు సలహాదారుడిగా ఆయనేమో పరకాల ప్రభాకర్ అది వేరు. ఓకే. అక్కడ ఆ జిల్లా పరంగా ఆయనకి, ఎందుకంటే చిరంజీవి గారి ఫ్రెండ్ ఒక అతను అక్కడ ఉంటారు, సత్యప్రసాద్, అవును, సత్యప్రసాద్. అతను ప్రెసిడెంట్ అప్పుడు ప్రజారాజ్యం. అవునవును. అతని మాట కూడా వినకుండా చిరంజీవి ఈయన మాట విని పిఠాపురం ఇదే పాలకొల్లు. పాలకొల్లుకి వెళ్ళారు. అసలు వాస్తవంగా పిఠాపురం చేయాలా లేకపోతే భీమవరం చేయాలా వ్యవహారం చేయాలి. లేకపోతే తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం చేయాలా, అవును. అసలు అక్కడ చేయాల్సిన మనిషి నరసాపురం చేయాలి. నరసాపురం. నరసాపురం చేయాల్సిన